Today, Jesus talks about somebody. నా ప్రియ సహోదరులారా, ఈరోజు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి మనము ఆ వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు తండ్రి అయిన దేవుని యొక్కయు నామములో యాకోబు పత్రిక అన్ని దేశములలో 12 గోత్రములు చెదిరిపోయి ఉన్న సహోదరులకు రాసిన వాక్యం ఇది. వాళ్ళతో మాట్లాడుతున్నాడు యాకోబు. ఏమనంటే, మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా, మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, సంఘ పెద్దలను పిలిచి వారి చేత నూనె రాసి ప్రార్థన చేయవలెను. అప్పుడు ఆ రోగి స్వస్థపరచబడతాడు. అందువలన ఎప్పుడైతే ఆ నూనెని వాక్యము ఆ రోగికి రాశాడో యేసుక్రీస్తు నామములో, అతను స్వస్థపడతాడు. ఒకవేళ అతను పాపి అయి ఉన్నాడు అనుకోండి, ఆ రోగి, అది పాపం వల్లే వచ్చిందనుకోండి, లేక అతనికి రావలసే వచ్చిందనుకోండి, లేదా ఎక్కువగా అటువంటి సమస్యలు రోగి అయినప్పుడు అది పాపం వల్లే వస్తుందని యేసుప్రభు చాలా వాక్యాలు చెప్పాడు. అప్పుడు ఆ రోగి ఏం చేస్తాడంటే పాపక్షమాపణ పొందుతాడు. పాపక్షమాపణ పొంది ఏం చేయాలంటే అతను ప్రార్థన చేయవలెను. ఊరుకోకూడదండి. రోగం పోయింది కదా, తర్వాత పెద్దలు వచ్చి ప్రార్థన చేశారు కదా, ఇంకా నాకేంటి అనుకోకూడదు. ప్రార్థన చేయాలి. ఆ రోగి కూడా ప్రార్థన చేసినప్పుడే ఆ రోగము అతని నుండి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసినప్పుడే ఆ రోగి చేసినటువంటి ప్రార్థన ప్రభు వింటాడు. అప్పుడు అతను క్షమించబడుతుంది. అందుకనే ప్రియ సహోదరులారా, ఈ విధంగా ఆ రోగికి చేసినప్పుడు రోగి కూడా ఊరుకోకూడదు. పెద్దలే కాదు, అతను కూడా అవన్నీ చిక్కులు విడిన తర్వాత, రోగం పోయిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత అతను కూడా ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించి ఆ రోగిని అత్యధికంగా స్వస్థపరిచి దీవిస్తాడు. కనుక ఇంకొక విషయాన్ని చెబుదాం. ఎవరైతే నీతిమంతులు విజ్ఞాపన ప్రార్థన మనపూర్వకంగా ఉంటుందో, వారు ప్రార్థన విషయంలోనూ ప్రభు విషయంలోనూ బలముగా ఉంటారండి. చాలా చక్కగా దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే ఒకరితో ఒకరు తన పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే ఒకరి కొరకు ప్రార్థన మరొకరు చేస్తారో, వారు బలమైన వారు, ప్రభువునందు బలమైనటువంటి వారు ఉంటారు. కనుక మరి ఏలియాను చూడండి, ఇదే వాక్యంలో ఓ సామాన్యమైనటువంటి ప్రవక్త, మనుషుడే ఏలియా కూడా. కానీ అతను ప్రార్థన ఒకసారి ఆలకిస్తే మాలాంటి పాస్టర్లు కానీ, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కానీ చాలా ఆశ్చర్యపడతారు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, మనుష్యుడు, మరి ఆయన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆలోచించాడు? నువ్వు నేను ఒకటే కదా, మరి మన ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదు దేవుడు? కానీ ఏలియా మానవులోంచి స్వభావుడే, మానవుడే. కానీ ఆయన ఏమని ప్రార్థన చేశాడు తెలుసా ప్రియులారా? 3.5 వర్షము కురవకుండా ఉండునుగాక ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశాడు. నిజంగా ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన కోరింది దేవునికి ఇష్టమైంది, ఆయన అడిగినది దేవునికి ఇష్టమైంది. ఆయన చెప్పినట్లుగా దేవుడు విని 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు భూలోకములో. మరలా ఏలియా దేవునికి మరలా ప్రార్థన చేశాడు, తన మనసుతో, తన హృదయంతో దేవునికి. అప్పుడు కూడా దేవుడు ఆలోచించి ఏలియా ప్రార్థనను, అయ్యా మరలా వర్షాన్ని భూమి మీద కురిపించండి అన్నాడు. అంతే. ఒక సామాన్యమైనటువంటి మనుషుని ప్రార్థన దేవుడు అంగీకరించి, ఆ ప్రార్థనలో అడిగినటువంటి విషయాన్ని దేవుడు అంగీకరించాడు అంటే మరి నీ ప్రార్థన ఎంత బలమైనది, నా ప్రార్థన ఎంత బలమైనది ఒక్కసారి ఆలోచించాలి. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. మరి మీరు చేస్తున్నటువంటి ప్రార్థన అది నీతిమంతునిది కాదా? ఏలేలాగా మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాము?
ఏలియా వలె మనం ఎందుకు విజ్ఞాపన కోరుకోలేకపోతున్నాము? నా ప్రియ సహోదరులారా, ఏలియా చిన్న ప్రవక్త, ఆయన ప్రార్థన అంగీకరించి మరలా వర్షాన్ని కురిపించాడు. భూమి విస్తారముగా ఆ వర్షముతో తడిసి ముద్దయింది. భూమి తన ఫలమునిచ్చింది. ప్రియులారా, మనం కూడా భూమి మీద ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి దేవుని సహవాసము కలిగి దేవుని వెంబడించేవారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న మనం కూడా మనకి ఒక ఫలితం ఉండాలి కదా. ప్రార్థన ద్వారా పరిశీలన చేయండి ఒకసారి. నువ్వైనా, నేనైనా, మరొకరైనా, ఏరైనా, ఒకరైనా, ఇంకొకరైనా కానీ ఆలోచించండి. మన ప్రార్థనలో ఎందుకు ప్రార్థనా ఫలం ఉండదు? మన ప్రార్థనలో ఎందుకు భూమి ఫలించినట్లుగా మనం ఫలించలేకపోతున్నామో? అందుకని నీతితో విజ్ఞాపన చేయండి. దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.